లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు వరుసగా షాకులు తగులుతున్నాయి. అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యి ఇటీవలే మధ్యంతర బెయిల్పై విడుదలైన జానీ మాస్టర్కు మరో పెద్ద షాక్ తగిలింది. జానీ మాస్టర్కు ఇచ్చే జాతీయ అవార్డును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అతనిపై పోక్సో కేసు నమోదు కావడంతో అవార్డును రద్దు చేస్తున్నట్లు అవార్డుల కమిటీ పేర్కొంది. ధనుష్ నటించిన తిరుచిత్తంబలం తెలుగులో తిరు సినిమాకు గాను జానీ మాస్టర్కు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డులు తీసుకోవాల్సి ఉంది. ఈ పురస్కారాన్ని అక్టోబర్ 8న ఢిల్లీలో స్వీకరించాల్సి ఉంది. ఇందుకోసమే జానీ మాస్టర్కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పుడు అవార్డు రద్దు కారణంగా జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జానీ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారని తెలుస్తోంది. దీంతో అతనిని మళ్లీ రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. కాగా జానీ మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్ జాతీయ అవార్డుకు ఎంపికైన కొద్ది రోజులకే అత్యాచారం ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. అతని వద్ద పనిచేసిన ఒక లేడీ కొరియోగ్రాఫర్ జానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. హైదరాబాద్, ముంబైలలో అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా జానీతో పాటు అతని భార్య తనను కొట్టేవారని బాధితురాలు ఆరోపించింది. ఈ క్రమంలోనే మైనర్ గా ఉన్నప్పటి నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జానీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నార్సింగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.